చిలకలూరిపేటలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో జన సైనికులు ఆత్మీయ సమావేశంలో ఉయ్యూరు నరసింహారావు పాల్గొని వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద ఆవేశపూర్వకంగా మాట్లాడుతూ ఈ సైకో పాలనను అంతమొందించాలి, మన పవన్ కళ్యాణ్ ఆశయాలని మన ముందుకు తీసుకెళ్లాలి, చిలకలూరిపేటలో ప్రతిపాటి పుల్లారావును పార్లమెంట్ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు గెలిపించాలని తెలియజేశారు. అది కోర్టులో ఉంది, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలని చెప్పారు. తర్వాత జగన్ గారు వచ్చారు. జగన్ గారు వచ్చి జగన్ రెడ్డి వచ్చి ఏం చేశాడంటే ఈబీసీ లేదు, కాపులకు రిజర్వేషన్ వల్ల కాదు అని మనకున్న రిజర్వేషన్ మొత్తం ఎత్తివేసిన ఘనత రెడ్డి గారు. అటువంటి రెడ్డి గారు భవిష్యత్తులో మళ్ళీ అధికారానికి వస్తే ఏం జరిగిందో మీరు తెలుసుకోవాలి, అందరికి తెలియజేయాలి. ఇంకోటి ఇక ల్యాండ్ చట్టం పెట్టాడు. ల్యాండ్ చట్టం అంటే అట్లాగే నేను 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. మనందరం మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన వాళ్ళని, ప్రతి ఒక్కళ్ళు మెగా కాంపౌండ్లో ఉన్న వాళ్ళని. కానీ మన మెగా కాంపౌండ్లో ఉన్న నాయకుడు, అధినాయకుడు చిరంజీవి గారి చేత దండం పెట్టించుకొని ప్రతి నమస్కారం పెట్టిన ఈ సైకో రెడ్డి మనం పాల్గొనవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సైకో రెడ్డి మన చిరంజీవి గారిని ప్రతి నమస్కారం పెట్టకుండా అవమానపరిచాడు. ఇంకొక విషయం చెప్తున్నా, ఈ మధ్యకాలంలో సిద్ధమనే సభలు పెట్టాడు ఈ సైకో రెడ్డి. ఆ సభల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఆ పిల్ల సైకిల్ చేత ముక్కలు చేపించాడు ఆ ఫోటోల్ని. అంటే వాడు ఎంత కడుగట్టి ఉన్నాడో చూసారా. రేపు అధికారం వస్తే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ముక్కలు చేస్తాను కానీ సందేశం ఇస్తున్నాడు. వాడిని ఈ సైకో రెడ్డిని మనం పారదరలేకపోతే మనందరినీ కూడా అలానే చేయడానికి వాడు మన సందేశం ఇస్తున్నాడు. మనందరం ఈ 10 రోజుల పాటు కష్టపడితే కానీ మనం పవన్ కళ్యాణ్ గారిని మనం ఊహించిన స్థానంలో ఉంచగలం. పవన్ కళ్యాణ్ గారు 10 అడుగులు 100 అడుగులు ఎదుగు తగ్గి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, జనసేన పార్టీ భవిష్యత్తు కోసమే కానీ ఈరోజు ఈ కూటమి ఏర్పాటు చేశారు. ఎంతో కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ఏర్పాటు చేసిన కూటమి కోసం. అట్లాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారు చూసుకోవాలి. ఎందుకంటే ఏ స్వార్థం లేదు, ఏ కల్పషం లేదు, ఏ లాభం లేకుండా ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు. అవునా కదా? ఎవరు ఏ ఆశించకుండా, ఏ ఒక్క పిలుపు లేకుండా ఒక్క వాట్సాప్ మెసేజ్తోనే వస్తున్నారు మన జన సైనికులు. ఏ ఒక్క నాయకుడు పిలవకపోయినా, ఏ ఒక్క నాయకుడు ఆదరించకపోయినా జనసేన పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. ఈ కోటమిని బలపరచాలని ఒక సంకల్పంతోనే పనిచేస్తున్నారు. అట్లాగే మన వేరు మహిళలు ఉన్నారు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మన సమూహం అయితే ప్రతి మీటింగ్లో పాల్గొంటుంది. ఏ ఒక్కరు పిలవాల్సిన అవసరం లేదు. అది జనసేన పార్టీలు, జనసేన పవన్ కళ్యాణ్ గారు నమ్మకం జనసైనికులకి. అలాగే ఇంకొక విషయం చెప్తున్నాను, మన పెద్దవాళ్ళ బొబ్బులి రొంగవీడి మోహన్ రంగా గారు, రంగా గారి పేరు జిల్లాకే పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు. కాపు మంత్రులు, కాపు ఎమ్మెల్యేలు చెప్పుకునే దౌర్భాగ్యులు, బినామీలు ఒక రంగా గారి పేరు జిల్లాకి పెట్టలేని దౌర్భాగ్యంలో ఉన్నారా నేను అడుగుతున్నాను. దీని గురించి మనం ఆలోచించాలి. రంగా గారి పేరు పెట్టలేకపోతే ఇంకెందుకు ఈ పార్టీలో పనిచేయడం అని అక్కడ ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు నేను అడుగుతున్నాను. మనందరం రంగా గారి పేరు కోసం, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నాను. అలాగే మనందరం గుర్తు పెట్టుకోవాలి, ఇక్కడ ఉన్నది తెలుగుదేశం, బీజేపీ అని కాదు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఇచ్చిన పిలుపు మేరకు ఆయన ఆశయ సాధన కోసం మనం తెలుగుదేశం పార్టీకి, ఇక్కడ జనసేన పార్టీ ఉందని మనం సైకిల్ గుర్తు మీద ఓటేసి మనం కూటమి బలపరిచి అత్యధిక మెజార్టీ చూపించాల్సిన అవసరం ఉంది. మరొకసారి చెబుతున్నాను, జన సైనికులారా, మీరందరూ నిస్వార్థం లేకుండా పనిచేస్తున్నారు. మీ కష్టానికి, మీరు పడే బాధలకి సముచిత స్థానం ఉంటుంది, ఉండకుండా ఉండదు. ప్రతి ఒక్కరూ కంకణ బద్దులై మనందరికీ తోడుగా రాజా రమేష్ గారు, చరణ్ తేజ్ గారు, బాలాజీ గారు, అట్లాగే యువ నాయకులు అనిల్ గారు, ఇట్లా ఎంతో మంది ముందుకొచ్చి ఉన్నారు. వారందరూ మనతో పాటు పనిచేస్తారు. మీ అందరికీ సరైన గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం